Good morning students. Welcome to online class. Today we are going to discuss chapter number 14, that is paper 2. మనకి పేపర్ 2లో మామూలుగా సిలబస్ ప్రకారం ఫస్ట్ మనం స్టాటిస్టిక్స్ని నేర్చుకుంటాం. ఒకసారి ఈ స్టాటిస్టిక్స్లోకి వెళ్ళే ముందు మనం ప్రీవియస్ క్లాస్లో మన 9th క్లాస్లో నేర్చుకున్నటువంటి కొన్ని విషయాల్ని మనం మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫర్మేషన్, గ్యాదరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే ఇన్ఫర్మేషన్ హౌ వి గ్యాదర్ ద ఇన్ఫర్మేషన్ అంటే 2 types. ఒకటి ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ సెకండరీ ఇన్ఫర్మేషన్. వాట్ ఈజ్ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అంటే ఇఫ్ వి గ్యాదర్ డేటా డైరెక్ట్లీ ఫ్రమ్ ద పర్సన్. అంటే నీకు డేటా ఎక్కడి నుంచి అయితే కావాలో అక్కడికే వెళ్ళి మనం తీసుకుంటే అది ప్రైమరీ ఇన్ఫర్మేషన్. అలా కాకుండా సెకండరీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనం సెకండ్ పర్సన్ ద్వారా తెలుసుకుంటాం అనమాట. అంటే డైరెక్ట్ గా ఆ పర్సన్ ద్వారా కాకుండా అనదర్ సోర్స్ ద్వారా తెలుసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ బర్త్స్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ అనుకోండి. డేట్ ఆఫ్ బర్త్స్ ఆఫ్ 10th క్లాస్ స్టూడెంట్స్ నేను సేకరించాలనుకున్నాను. ఇప్పుడు నేను ప్రతి స్టూడెంట్ ని నిలబెట్టి వాట్ ఈస్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పి నేను రాసుకుంటుంటే, స్టూడెంట్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ రాసుకుంటే దట్ ఈస్ ప్రైమరీ డేటా. ఇఫ్ ఐ కలెక్ట్ దట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద రిజిస్టర్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ secondary data. If I go to office and from admission register if I wrote the date of birth of the students, then the data is called secondary data. That means ఇప్పుడు స్టూడెంట్ ఎవరైనా ఒకరు తల్లిదండ్రుల పేర్లు కావాలనుకో, స్టూడెంట్ డైరెక్ట్ గా అడిగి రాసుకుంటే దట్ ఈస్ ద ప్రైమరీ డేటా. If I go to office and open the register, admission register, and I wrote the names, then it is called secondary data. So secondary data means రికార్డు ద్వారా, రిజిస్టర్ ద్వారా మనకు వస్తుంది. ప్రైమరీ డేటా అంటే డైరెక్ట్ గా మనం అక్కడ పర్సన్ ని డైరెక్ట్ గా అడిగి తెలుసుకుంటే సెకండరీ డేటా, ప్రైమరీ డేటా, ఆ విధంగా మనం కన్క్లూడ్ చేస్తాం. ఓకే, రెండోది టైప్స్ ఆఫ్ డేటా. ఇప్పుడు మనం ఒక డేటాని తీసుకున్నాం. సపోజ్ ఒక 10 మార్క్స్ ఎగ్జామ్ పెట్టాం మనం. ఈ 10 మార్క్స్ ఎగ్జామ్ లో మనం 2, 3, 5, 7 ఈ పిల్లలకు వచ్చిన మార్కులు 1, 9, 8, 4, 6, 5, 0, 9, 1, 10 ఇలాగా వచ్చిన మార్కులన్నీ నేను నోట్ చేస్తాను. వాళ్ళకి ఫస్ట్ ఒక్కొక్క పర్సన్ నిల్చోబెట్టి వాడి నేమ్, వాడి మార్కులు ఇలా రాసుకుంటూ పోయాను. ఇలా రాస్తే దీన్ని రా డేటా అంటారు అనమాట, ముడి దత్తాంశము. ఓకే, ఇక్కడ ప్రైమరీ అంటే ప్రాథమిక దత్తాంశము, సెకండరీ డేటా అంటే గౌణ దత్తాంశము. ప్రాథమిక దత్తాంశం అంటే డైరెక్ట్ గా తెలుసుకుంది, సెకండరీ డేటా అంటే గౌణ దత్తాంశం అని చెప్పేసాను. సో ఇప్పుడు నేమ్స్, వాళ్ళ మార్క్స్ నేను కంప్లీట్ గా రాసుకుంటా పోతే ఈ డేటాని ఏమంటారంటే రా డేటా. అంటే ఈవెన్ నాట్ ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ ఆల్సో. అలా కాకుండా ఉంటే దీన్ని రా డేటా అని చెప్పేసి అంటారు. ఓకే, నేను ఇప్పుడు ఈ డేటాని దిస్ ఈస్ కాల్డ్ రా డేటా అని చెప్పుకున్నాం మనం. అలా కాకుండా నేను డేటాని ఏం చేశానంటే దీన్ని ఒక ఆర్డర్లో రాసుకున్నాను. 1 ఇప్పుడు సపోజ్ నేను మొత్తం 1 to 10 మార్క్స్ వేసుకోను. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 మార్క్స్ వేసుకుని ఫస్ట్ 1, 2 ఇక్కడ టాలీ మార్క్స్ వేసుకోవడం జరిగింది అనమాట. నేను టాలీ మార్క్స్ వేసుకున్నాను. అంటే 0, 2 ఎక్కడ వచ్చింది, 1, 3, 1, 5, 1, 7, 1, 1, 9, 10 marks, 8 and 4, 6, 5, 0, 9, 1, 10 ఈ విధంగా నేను రాసుకున్నాను. ఇలా రాసుకుంటే ఇదొక అంటే ఒక ఆర్డర్లో రాసుకున్నాను అండ్ ఒక టేబుల్లా తయారు చేసుకున్నాను. సో ఇవి టాలీ మార్క్స్ మనకి ఎన్నేసి వచ్చాయో దాన్ని ఫ్రీక్వెన్సీ అంటాం. ఏదేది ఎన్నిసార్లు ఉందో దాన్ని ఏమంటామంటే ఫ్రీక్వెన్సీ. వాట్ ఈస్ ఫ్రీక్వెన్సీ అంటే 0 కమ్స్ హౌ మెనీ టైమ్స్, 1 time, 1, 2 times, 1, 3, 1, 4, 1, 5, 2, 6, 1, 7, 1, 8, 1, 9, 2, 10 once. So this is the frequency of 0 and this is the frequency of 2, 1, this is frequency of 2, 3, 4 frequency 1, 5 ఏమో 2 times వచ్చింది, 6 1 time, 7 1 time, 8 1 time, 9 2 times and 10 1 time వచ్చింది. This is the frequency. Frequency means the number of
అక్కరింగ్ అనమాట. ఎన్నిసార్లు ఆ రాశి వచ్చిందో దాన్ని ఫ్రీక్వెన్సీ అంటాం. ఓకే, సో ఇది సపోజ్ ఈ డేటాలోని మనకి ఇక్కడ టాలీ మార్క్స్ ఏ విధంగా వేసుకోవాల్సి ఉంటుంది అంటే, సపోజ్ 5 ఏమో ఒక 6 టైమ్స్ వచ్చింది అనుకోండి, ఇలా వస్తే అప్పుడు ఏంటి 3 4 5 6 ఈ విధంగా మనకి 5 వీటికి మనం ఏంటంటే 1 2 3 4 and 5, కొంతమంది 1 2 3 4 5 ఇలా పెడతారు అన్నమాట. యాక్చువల్గా ఇది ఈజీ మెథడ్. అయితే ఈ టాలీ మార్క్స్ వేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మనం ఒక రోడ్డు పక్కనే కూర్చొని ఒక చైర్ వేసుకొని కూర్చొని ఈ రోడ్డు గుండా వెళ్ళే వాహనాల్ని మనం లెక్కించుకోవాలి. అంటే సైకిల్ వదిలేస్తే మోటార్ వెహికల్స్ లెక్క పెడుతుంటే 2 వీలర్స్ 3 వీలర్స్ అలాగే కార్స్ లారీస్ బస్సెస్ నోట్ చేసుకోవాలనుకోండి. మనం ఏంటి 2 వీలర్ కార్ 3 వీలర్ కార్ లారీ బస్ అని చెప్పేసి రాసుకుంటాం. ఇప్పుడు ఒక 2 వీలర్ వెళ్ళింది అనుకోండి, 2 వీలర్ దగ్గర 1, నెక్స్ట్ 2 వీలర్ వెళ్ళింది మళ్ళీ 1, నెక్స్ట్ ఒక 2 వీలర్ వెళ్తే 1, ఇప్పుడు కార్ వెళ్తే 1, ఇలా ఏదైతే వెళ్తుందో దాన్ని మనం ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. కాబట్టి టాలీ మార్క్స్ ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది. వితౌట్ టాలీ మార్క్స్ మనం దీన్ని క్యాలిక్యులేట్ చేయలేము. ఎందుకంటే టాలీ మార్క్స్ వేసుకుంటే ఫైనల్ గా 1 అవర్ 10 to 11 టైంలో మనం 10 AM to 11 AM టైంలో మనం కౌంట్ చేసాం. సో 10 to 11 ఏవేవి వెళ్ళాయి ఓన్లీ టాలీ మార్క్స్ వేసుకోవడం ద్వారానే మనం చేయగలం. అందుకనే టాలీ మార్క్స్ వాడతాం. ఫ్రీక్వెన్సీ వేసి వచ్చు కదంటే ఒకేసారి ఒక కార్ లాగా లెక్క పెట్టుకొని కూర్చోలేం కదా. సో అందుకని టాలీ మార్క్స్ ద్వారా మాత్రమే మనము డేటాని తయారు చేసుకోగలం అన్నమాట. సపోజ్ ఇప్పుడు స్టూడెంట్స్ కి మార్కులు వచ్చాయి, స్టూడెంట్స్ 100 స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ మార్క్స్ మనం నోట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏంటి 10 మార్క్స్ ఎగ్జామ్ పెట్టాం, 0 to 10 మార్క్స్ రాసుకున్నాం మనం ఇక్కడ. ఈ 100 స్టూడెంట్స్ మార్కులు ఫస్ట్ స్టూడెంట్ మార్క్స్ ఎన్ని 2 వచ్చింది కాబట్టి 2 దగ్గరేమో ఒక టాలీ మార్క్. నెక్స్ట్ 5 మార్క్స్ సార్ అన్నాడు, 5 దగ్గర ఒక టాలీ మార్క్. నెక్స్ట్ వాడు 5 మార్క్స్ అన్నాడు, మళ్ళీ ఒక టాలీ మార్క్. సో ఈ విధంగా మనం టాలీ మార్క్స్ వేసుకొని ఫైనల్ గా 100 స్టూడెంట్స్ అయిపోయిన తర్వాత ఆ ఎదురుగా ఫ్రీక్వెన్సీ రాసుకుంటే అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అనమాట. అంతేగాని ఇప్పుడు మనకి ఎగ్జామ్ లో సపోజ్ మనకి ఒక ఎగ్జామ్ ఇచ్చాడు, ఒక క్వశ్చన్ ఇలా ఉంది, మార్క్స్ ఉన్నాయి 2 3 5 2 5 7 8 9 1 2 5 7 8 3 4 3 మార్క్స్ ఉన్నాయి. దీనికి టాలీ మార్క్స్ తయారు చేయమంటే మనం ఆ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అన్గ్రూప్ చేయమంటే, ఇప్పుడు సపోజ్ 2 ఎన్నిసార్లు లెక్క పెట్టి 1 2 3 టైమ్స్ 2 ఉంది కాబట్టి 3 తాలూకు ఫ్రీక్వెన్సీ 2 తాలూకా ఫ్రీక్వెన్సీ 3 అని చెప్పేసి ఈ విధంగా వేయకూడదు. ఎందుకు వేయకూడదు అంటే దిస్ ఈస్ ద నాట్ పర్పస్ ఆఫ్ టాలీ మార్క్స్ అనమాట. అంటే మనకి టాలీ మార్క్స్ వేసేటప్పుడు ఇలా వేసి అదేమో 2 ఏమో 3 టైమ్స్ ఉందని ఫ్రీక్వెన్సీ కింద రాయడానికి పనికిరాదు. ఎందుకంటే మనకి టాలీ మార్క్స్ మీన్స్ 2 ఎందులోకి వచ్చింది, అప్పుడు 3 ఎందులోకి వెళ్ళింది, 5 ఎందులోకి వెళ్ళింది, అలాగా నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో టాలీ మార్క్స్ ఈ విధంగా వేసుకొని మనం అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ తయారు చేస్తాం. ఇది అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అండి. ఏంటంటే నెంబర్స్ వాటి తాలూకు ఫ్రీక్వెన్సీ రాస్తే ఇది అన్గ్రూప్డ్. అలా కాకుండా గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ని ఏ విధంగా చేస్తాం ఒకసారి చూద్దాం. రైట్, ఇప్పుడు నా దగ్గర ఒక రా డేటా ఉంది. దిస్ ఈజ్ ఎ రా డేటా. ఈ రా డేటాకి మనం రేంజ్ కూడా కనుక్కోవచ్చు. దీంట్లో హైయెస్ట్ మార్క్స్ మైనస్ రేంజ్ ఆఫ్ ద రా డేటా ఈజ్ ఈక్వల్ టు హైయెస్ట్ మార్క్స్ మైనస్ లోయెస్ట్ మార్క్స్ అన్నమాట. ఓకే, సో హైయెస్ట్ మార్క్స్ ఇందులోని 10, లోయెస్ట్ మార్క్స్ 0. సో రా డేటా ఈజ్ రేంజ్ ఆఫ్ ద రా డేటా వ్యాప్తి అంటాము ఈజ్ 10. ఇది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే రేంజ్ ఇది దాని తాలూకు అంటే మార్క్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చాయి, ఏ రేంజ్ లో మార్క్స్ వచ్చే తెలుస్తుంది. అలాగే రేంజ్ మనకు తెలిస్తే దాన్ని ఉపయోగించుకొని మనం హౌ మెనీ క్లాస్ ఇంటర్వెల్స్ తయారు చేయొచ్చు అని కూడా మనం చెప్పొచ్చు అనమాట. అంటే అలాగే క్లాస్ ఇంటర్వెల్ లెంత్ ఎంత పెట్టాలి అది కూడా మనం నేర్చుకోవాలంటే, అది తెలుసుకోవాలంటే రేంజ్ మనకు ఉపయోగపడుతుంది. సో దీన్ని ఇప్పుడు మనము 2 డేటాల కింద తయారు చేద్దాం. ఒకటి గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ చేద్దాం, ఇంకోటి అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ చేద్దాం. అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్, అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూటర్ టేబుల్. అవర్గీకృత పౌనఃపున్య దత్తాంశం, పౌనఃపున్య విభాజన పట్టిక. గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ మీన్స్ వర్గీకృత పౌనఃపున్య విభాజన పట్టిక, వర్గీకృత పౌనఃపున్య విభాజన పట్టిక. మరి అన్గ్రూప్డ్ ఏంటి, మనకి
ఫస్ట్ వచ్చిన మార్క్స్ మనం ఇక్కడ రాసుకుంటాం అనమాట. ఫస్ట్ 0 1 2 3 4 5 6 7 8 9 10 ఇక్కడ టాలీ మార్క్స్ వేస్తాం. ఓకే, టాలీ మార్క్స్. దెన్ we write the frequency. ఓకే, ఫస్ట్ అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ చేద్దాం. ఎలా చేయాలి? 5 మనం టాలీ మార్క్స్ వేసుకున్నప్పుడు 5 7 3 2 1 4 8 6 రైట్. ఈ విధంగా నేను ప్రతి మార్క్ ని ఇక్కడ చూసి ఈ టాలీ మార్క్స్ వేసుకోవడం జరిగింది. ఇవి వేసుకుంటే 0 ఏమో 3 టైమ్స్ వచ్చింది మనకి, 1 ఏమో 5 టైమ్స్ వచ్చింది, 2 ఏమో 7 టైమ్స్ వచ్చింది, 3 7 టైమ్స్, 4 3 టైమ్స్, 5 6 టైమ్స్, 6 2 టైమ్స్, 4 3 టైమ్స్, 5 6 టైమ్స్, 6 2 టైమ్స్, 7 3 టైమ్స్, 8 5 టైమ్స్, 9 4 టైమ్స్, 10 5 టైమ్స్ రావడం జరిగింది. ఇప్పుడు ఇది ఒక అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. అంటే ఏ మార్కులు ఎన్ని వచ్చాయి, దీని నుంచి మనం కొన్ని కట్టవచ్చు. ఏంటంటే బాహుళకం కనుక్కోవచ్చు, అది చెప్తాం, మళ్ళీ మధ్యగతం కనుక్కోవచ్చు, అండ్ వాటిని ఏ విధంగా కనుక్కుంటే వీటిని కూడా మాట్లాడుకుందాం. ఇక్కడ గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అంటే ఏంటంటే, ఇక్కడ నాకు 0 మార్క్స్ ఎన్ని వచ్చాయి, 1 మార్క్ ఎన్ని వచ్చాయి నాకు అవసరం లేదు. నేను ఈ ఎగ్జామ్ లో 3 ఆర్ బిలో మార్క్స్ వచ్చిన వాళ్ళు ఫెయిల్ అనుకున్నాను నేను. సో నేను ఒక గ్రూప్ పెట్టుకున్నాను అనమాట. క్లాస్ ఇంటర్వెల్ ఏంటి, 0 to 3 మార్క్స్ వచ్చిన వాళ్ళంతా ఫెయిల్. నెక్స్ట్ 4 to 5 మార్క్స్ వచ్చిన వాళ్ళు బాగా వచ్చాయి, అంటే బిలో యావరేజ్ అనుకున్నాను. 6 to 7 మార్క్స్ వచ్చిన వాళ్ళు యావరేజ్ అనుకున్నాను. 8 to 9 మార్కులు వచ్చిన వాళ్ళు అబవ్ యావరేజ్ అనుకున్నాను అనమాట. లేకపోతే 8 to 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు అబవ్ యావరేజ్ అండ్ బెస్ట్ స్టూడెంట్స్ అని చెప్పేసి నేను కొన్ని గ్రూపులుగా చేసుకున్నాను. మరి దీన్ని ఎలా చేస్తాము అంటే, దీనికి కూడా మనము అంటే ఈ టేబుల్ ఉంటే పర్వాలేదు, లేనప్పుడు మనం ఏ విధంగా గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ తయారు చేసుకోవాలంటే, సేమ్ ఇందాకలాగే 0 to 3 అంటే మనకి 0 వచ్చిన 1 2 3 ఈ 4 మార్కులు ఏ మార్కులు వచ్చినా ఇక్కడ టాలీ మార్క్స్ వేసుకుంటాం. 4 or 5 మార్క్స్ వచ్చింది ఇక్కడ టాలీ మార్క్స్ వేసుకుంటాం. 6 కానీ 7 వచ్చింది వేసుకుంటాం. సపోజ్ 5 మార్క్స్ వచ్చాయి కాబట్టి 1, 7 మార్క్స్, 3 మార్క్స్, 2 మార్క్స్, 1 మార్క్, 4 మార్క్స్, 8 మార్క్స్, 6 మార్క్స్. సో నేను ఈ విధంగా కంటిన్యూ చేస్తే మనకు ఎలా వస్తుందంటే, నేను ఇలాగా ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ కంప్లీట్ చేస్తే 0 to 3 మార్క్స్ వచ్చిన వాళ్ళు, అంటే 0 మార్క్స్ లెక్క వేసుకుంటాను, 3 మార్క్స్ కూడా ఇందులోనే ఉంది, జాగ్రత్తగా గమనించండి. సో 22 రావడం జరిగింది అనమాట మొత్తం. దాని ఫ్రీక్వెన్సీ అంటే ఇది క్లాస్ ఇంటర్వెల్ తాలూకు ఫ్రీక్వెన్సీ 22. 4 to 5 వచ్చిన వాళ్ళు ఏమో 9 మెంబర్స్ ఉన్నారు, 6 to 7 వచ్చిన వాళ్ళు 5 మెంబర్స్ ఉన్నారు, 8 to 10 వచ్చిన వాళ్ళు 14 మెంబర్స్ ఉన్నారు. సో నాకు ఫెయిల్డ్ క్యాండిడేట్స్ 22 మెంబర్స్ వచ్చారు. బిలో యావరేజ్, యావరేజ్ అండ్ అబవ్ యావరేజ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు నాకు ఒక డిస్ట్రిబ్యూషన్ టేబుల్ వచ్చింది అనమాట. సో దిస్ ఈస్ ద గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. వర్గీకృత పౌనఃపున్య విభాజన పట్టిక అంటాం దీన్ని అవర్గీకృత పౌనఃపున్య విభాజన పట్టిక అంటాం. ఇది అంటే ఇక్కడైతే డిస్ట్రిబ్యూషన్ టేబుల్ అయితే వచ్చింది, కానీ ఇది అన్గ్రూప్డ్ కిందే మనం లెక్క వేస్తాం. ఎందుకంటే ఓన్లీ క్లాస్ ఇంటర్వెల్స్ ఉన్నప్పుడు మాత్రమే దీన్ని గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ అంటాము. ఇఫ్ వి టేక్ మార్క్స్ ఇండివిజువల్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. ఓకే, ఇప్పుడు గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో కొన్ని రకాలు ఉంటాయి. రెండే రకాలు. ఏంటంటే అవి, ఇక్కడ 0 మార్క్స్ వచ్చింది ఈ ఇంటర్వెల్ ఉంది, అప్పర్ గా ఉన్నటువంటి 3 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఇందులోనే వేస్తాం. ఇలా కాకుండా అంటే 2 కూడా అందులోనే ఉన్నాయి. ఇటువంటి వాటిని ఏమంటారంటే ఇన్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ అంటారనమాట. ఇన్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్. అలా కాకుండా మరొక రకం ఉన్నాయి, చూద్దాం ఒకసారి దాన్ని కూడా. ఒకసారి మనకి ఇక్కడ ఇచ్చినటువంటి క్లాస్ ఇంటర్వెల్స్ 2 టైప్స్ ఉన్నాయండి. ఈ 2 క్లాస్ ఇంటర్వెల్స్ చూస్తే ఇక్కడ 0 9 0 మార్క్స్ వచ్చినోడిని 9 మార్క్స్ వచ్చినోడిని ఇద్దరిని కూడా ఇందులోనే వేయడం జరుగుతుంది. సో ఇక్కడ 10 మార్క్స్ టు 19 మార్క్స్
వచ్చిన వాళ్ళు వేస్తాం. అంటే 10 మార్క్స్ వచ్చినా 11 అండ్ అప్ టు 19 వచ్చినా కూడా ఇక్కడే వేస్తాం. అండ్ 20 to 29 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఈ ఫ్రీక్వెన్సీలో చూపించడం అనేది జరుగుతుంది. ఏ మార్క్ వచ్చిన ఈ మధ్యలో కానీ ఈ అప్పర్ వాల్యూ కానీ లోవర్ వాల్యూ కానీ. ఇది ఇంకో రకం ఏంటంటే 0 to 10, అంటే 0 నుంచి 10 వరకు వేసాం అనుకో. మరి ఇక్కడ 10 to 20 ఉంది, అంటే 10 వస్తే ఈ రెండింటిలో దేంట్లో వేయాలి అంటే ఈ 10 రెండింటిలోనూ ఉంది. జనరల్ గా మనకి ఇటువంటి సందర్భంలో ఏంటంటే అప్పర్ బౌండరీగా అంటే పై వాల్యూ కాకుండా దేనితోనైతే స్టార్ట్ అయింది లోవర్ బౌండరీగా ఎక్కడైతే ఉందో ఆ వాల్యూలోనే వేస్తాం. అంటే 10 మార్క్స్ వస్తే ఇందులోనే వేయడం జరుగుతుంది అనమాట, ఇందులో వేయం. రైట్, ఒకసారి మనం ఈ క్లాస్ వీటికి ఉన్నటువంటి నష్టాలు ఏంటి, లాభాలు ఏంటి, ఒక్కొక్క క్లాస్ ఎంత పొడుగు ఉంది, ఎలా లెక్క వేయాలో ఒకసారి చూద్దాం. ఇక్కడ 0 నుంచి 9 మార్క్స్ అంటే 0 1 2 3 4 5 6 7 8 9 అంటే 10 వాల్యూస్ ని ఇందులో మనం వేయడానికి అవకాశం ఉంది. అంటే దీని తాలూకా లెంత్, క్లాస్ లెంత్ ఆఫ్ ద క్లాస్ లేదా హైట్ ఆఫ్ ద క్లాస్, లెంత్ ఆఫ్ ద క్లాస్ మనం ఎంత అనుకోవచ్చు, 10 అనుకోవచ్చు. మరి ఇక్కడ 0 1 2 3 4 5 6 7 8 9 10 వేయం. ఇక్కడ కూడా లెంత్ ఆఫ్ ది క్లాస్ 10. ఓకే, ఇక్కడ ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే ఇక్కడ 9.5 మార్క్స్ వచ్చాయనుకోండి, అప్పుడు ఎందులో వేస్తాం. 9.5 మార్క్స్ వచ్చిన వాడిని లేదా 19.5 వచ్చిన వాడిని ఎందులో వేయాలో ఇక్కడ కన్ఫ్యూజ్. మరి ఇందులోనైతే 9.5 వచ్చిన వాళ్ళకి ఇందులో మార్క్స్ వేసుకోవడం జరుగుతుంది. రైట్, ఇక్కడ ఏంటని చెప్పుకున్నాం, అప్పర్ లిమిట్ అంటాం దీన్ని, లోవర్ లిమిట్ అంటాం దీన్ని. ఈ రెండు లిమిట్స్ కూడా అదే క్లాస్ ఇంటర్వెల్లో ఉంటాయి. ఇక్కడ మాత్రం అప్పర్ లిమిట్ ఇందులో లేదు, ఇందులో ఉంది. మనం చెప్పుకున్నాం కదా 10 మార్క్స్ వచ్చిన 10 to 20 క్లాస్ ఇంటర్వెల్లో మాత్రమే చూపిస్తామని. సో ఇక్కడ అప్పర్ లిమిట్ లేదు. సో వీటిని మనం ఏమంటామంటే ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్, ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ అనొచ్చు అనమాట. ఎందుకు ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ అన్నామంటే ఎక్స్క్లూడ్ చేసేస్తుంది ఇక్కడ 10 అనేది. 10 ఈ క్లాస్ లో లేదు. మరి ఇక్కడ 9 ఇందులో ఉంది, 10 అంటే అప్పర్ లిమిట్ అందులో ఉంది, లోవర్ లిమిట్ కూడా ఇందులోనే ఉంది. 10 19 రెండు ఇందులో ఉన్నాయి. సో బోత్ అప్పర్ లిమిట్ అండ్ లోవర్ లిమిట్ ఇంక్లూడెడ్ ఇన్ దట్ క్లాస్. సో ద క్లాసెస్ ఆర్ కాల్డ్ ఇన్క్లూజివ్ క్లాసెస్. వీటిని ఏమంటారు, ఇన్క్లూజివ్ క్లాసెస్. ఓకే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్క్లూజివ్ అండ్ ఎక్స్క్లూజివ్ క్లాసెస్ అంటే ఇఫ్ బోత్ అప్పర్ బౌండ్ లిమిట్ అండ్ లోవర్ లిమిట్ ఆర్ included in the class, then that classes are called inclusive classes. If the only lower limit is included in that and upper limit is not included in that, then that intervals are called exclusive class intervals. దీన్ని మినహాయింపు తరగతులు. మినహాయించాయి కదా, దేన్ని మినహాయించాయి, అప్పర్ లిమిట్ ని మినహాయించాయి. సో ఇవి మినహాయింపు తరగతులు అనొచ్చు అనమాట. వీటిని విలీన తరగతులు కలిగి ఉన్నాయి కాబట్టి వీటిని విలీన తరగతులు అని చెప్పేసి మనము పేర్కోవచ్చు. సో మీకు ఇప్పుడు డిఫరెన్స్ అర్థమై ఉంటుంది. విలీన తరగతులు, మినహాయింపు తరగతులు. ఇక్కడ కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి, ఇక్కడ కొన్ని డ్రాబ్యాక్స్. మరి దీని లెంత్ ఎంత, మనం ఇక్కడ 10 లెక్క వేయం. సో ఇందులో నుంచి దీన్ని తీసి వచ్చు అనమాట. 10 - 20 ఇక్కడ అలా తీస్తావు. 19 లో 10 తీస్తే 9. బట్ దీని తాలూకు లెంత్ మాత్రం 10 అనమాట. ఎందుకు, అక్కడ ఏమిటి తేడా అంటే ఆ తేడా ఎందుకు వచ్చిందంటే మనకి జాగ్రత్తగా చూద్దాం. లిమిట్, బౌండరీ రెండు ఉంటాయండి రకాలు. లిమిట్, బౌండరీ. లిమిట్ కి బౌండరీకి మీకు తేడా చెప్తాను చూడండి. ఇప్పుడు నువ్వు ఒక ఇల్లు కట్టుకున్నావు, ఇది దాని యొక్క ప్రహారీ గోడ. నీ పక్కనే మరొక ఇల్లు ఉంది, వాడి యొక్క ప్రహారీ గోడ ఇది. ఇలా ఈ టైప్ లో 2 ఇల్లు ఉన్నాయి. ఈ మధ్యలో చాలా అసలు గ్యాప్ చాలా తక్కువ ఉంది అనుకోండి. రెండో రకం ఇల్లు ఎలా ఉందంటే ఇది ఒక ఇల్లు, ఈ ప్రహరీ గోడ ఇద్దరికి కంబైన్డ్ గా ఉంది, ఇది ఇంకొక రకం అన్నమాట. ఇప్పుడు ఇవి దీనికి తేడా ఉంది. మినహాయింపు తరగతులు ఇవి, విలీన తరగతి. అంటే వీడి యొక్క ప్రహరీ గోడ వీడిదే, వీడి యొక్క ప్రహరీ గోడ వీడిదే. ఎవరి ప్రహరీ గోడ వాళ్ళు కట్టుకున్నారు కాబట్టి ఈ లోవర్ లిమిట్, అప్పర్ లిమిట్ రెండు వాడివే. ఈ ఇంటికి ఈ లోవర్ ప్రహరీ గోడ, అప్పర్ ప్రహరీ గోడ రెండు వాడివే. సో ఇవి విలీన తరగతులు. ఇదో ఈ గోడ వీడిదై ఉంటే ఈ గోడ ఏమో వాడిదై ఉంటుంది అనమాట. లేదంటే ఇది కంబైన్డ్, ఇద్దరికి కంబైన్డ్ షేర్ అనమాట. మామూలుగా మనం ఏం చేస్తాం, పొలాలు గట్లు ఏమైనా చూసుకుంటే అప్పర్ ఉన్నవాడిది లోవర్ గట్టు, ఈ పైన ఉన్నవాడి పొలంది ఈ కింద గట్టు అనమాట. ఇది అప్ అనుకోండి, ఇది ఇలా చూసుకుంటే ఇది అప్ అనుకోండి, ఈ పైన ఉన్న పొలం వాడిది కింద గట్టు, అలాగా చూసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ కూడా అంతే, ఈ అప్పర్ ఇది లోవర్ గట్టేమో
వీడిది అంటే 0 to 10 క్లాస్ లో లోవర్ బ్యాంక్ ఏమో అంటే 0 ఏమో ఈ తరగతిలో ఉంటది, ఇక్కడేమో 10 ఏమో ఈ తరగతిలో ఉంటది. బట్ ఇక్కడికి వచ్చేసరికి 0 and 9 రెండు అందులోనే ఉంటాయి. మరి లిమిట్ కి బౌండరీకి తేడా ఏంటంటే ఇలా ఉంటే బౌండరీస్, ఇలా ఉంటే లిమిట్స్ అన్నమాట. అంటే ఇది రెండు వాడి దాంట్లోకి వస్తాయి. వీడి లిమిట్ అంతవరకు అంటే 9 వరకు వీడిదే లిమిట్, వీడిది 10 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుంది అనమాట. ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ ఉంటుంది అనమాట. సో మరి లిమిట్ కి బౌండరీకి తేడా ఒకసారి చూద్దాం. ఓకే, మనం ఇప్పుడు లిమిట్ కి బౌండరీకి తేడా చూద్దాం. లిమిట్ అండ్ బౌండరీ, వాట్ ఈజ్ లిమిట్ అండ్ వాట్ ఈజ్ బౌండరీ. మనం ఈ తరగతుల్లో ఏదైతే ఈ అప్పర్ లిమిట్, ఇక్కడ నెక్స్ట్ క్లాస్ యొక్క లోవర్ లిమిట్, ఈ రెండు కానీ ఈక్వల్ గా ఉంటే దీనిలాగా అవి లిమిట్ అంటాం అనమాట. లేకపోతే బౌండరీ అంటాం, లేకపోతే వాటిని లిమిట్ అంటాం అనమాట. ఇవి లిమిట్స్ అవుతాయి, ఇవి బౌండరీస్ అవుతాయి. ఓకే, ఫస్ట్ ముందు క్లాస్ యొక్క అప్పర్ లిమిట్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ క్లాస్ యొక్క లోవర్ లిమిట్ కి ఈక్వల్ గా ఉంటే అవి బౌండరీస్ అవుతాయి, హద్దులు అవుతాయి అన్నమాట. అలా కాకుండా లిమిట్ అంటే అవధి అంటాం అనమాట. వీటిని తెలుగులో ముందు క్లాస్ యొక్క అప్పర్ లిమిట్ నెక్స్ట్ క్లాస్ యొక్క లోవర్ లిమిట్ కి ఈక్వల్ గా ఉండదు. మరి వీటిని మినహాయింపు తరగతులు ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ అని చెప్పుకున్నాం, వీటిని ఇన్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ అని చెప్పుకున్నాం. మరి ఈ ఇన్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ ని ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ గా ఏ విధంగా మార్చగలమంటే దీని యొక్క అప్పర్ లిమిట్ ప్లస్ దీని యొక్క లోవర్ లిమిట్ బై 2 అనమాట. సో 9 + 10 అంత 19/2 అంటే 9.5 వస్తుంది అనమాట. సో అప్పుడు మనం దీన్ని ఏ విధంగా మార్చాలి? లోవర్ లిమిట్ అలాగే ఉంచుకోవచ్చు, లేదంటే మార్చుకోవచ్చు. 0 to 9.5. ఈ 9.5 నెక్స్ట్ క్లాస్ కూడా మనం 9.5 ని లోవర్ లిమిట్ కి రాస్తాం. దీనికి 19 + 20 అంటే 39. 39/2 చేస్తే 19.5 రావడం జరుగుతుంది. అలాగే 19.5, 29.5, 29.5, 39.5, 39.5 అండ్ 49.5. అయితే ఈ అప్పర్ దీన్ని లోవర్ దాన్ని మనకి ఏదైతే మనం తీసుకున్నామో దాని హైయెస్ట్ వాల్యూ కింద ఇక్కడ లోయెస్ట్ వాల్యూస్ ని వేసుకున్నా పర్వాలేదు అనమాట. దీని ఫ్రీక్వెన్సీ సేమే ఉంటుంది, 1, 3, 5, 3 అండ్ 2 అనమాట. సో మనం ఏం చేసాం ఇప్పుడు ఇన్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ ని ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ గా మార్చడం జరిగింది. ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ గా మార్చాలంటే ఏం చేయాలి? దీని యొక్క అప్పర్ లిమిట్ ని తర్వాత క్లాస్ యొక్క లోవర్ లిమిట్ ని యావరేజ్ చేసి ఆ యావరేజ్ నే రెండింటికి కూడాను దీని యొక్క అప్పర్ బౌండరీ కింద దీని యొక్క లోవర్ బౌండరీ కింద తీసుకోవడం జరుగుతుంది అనమాట. మరి హైట్ ఆఫ్ ద క్లాస్ ఎలా వస్తుంది అంటే హైట్ ఆఫ్ ద క్లాస్ కావాలంటే మనకు అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ చేయకూడదు, అప్పర్ బౌండరీ మైనస్ లోవర్ బౌండరీ, ఇది హైట్ ఆఫ్ ద క్లాస్ అవుతుంది అనమాట. లేదా లెంత్ ఆఫ్ ద క్లాస్ అని కూడా మనం అనొచ్చు. సో లెంత్ ఆఫ్ ద క్లాస్ లేదా హైట్ ఆఫ్ ది క్లాస్ ఎలాగొస్తుంది మనకి? అప్పర్ బౌండరీ వాల్యూ మైనస్ లోవర్ బౌండరీ. ఇక్కడ మనకి 9 - 0 చేసామంటే 9 వస్తుంది హైట్ ఆఫ్ ద క్లాస్, తప్పు అయిపోతుంది. అలా కాకుండా 9.5 మైనస్ ఇక్కడ యాక్చువల్ గా లోవర్ బౌండరీ మనం వేసుకుంటే -0.5 వస్తుంది, అప్పుడు 10 వస్తుంది. ఇక్కడ చూసుకుంటే 19.5 మైనస్ 9.5 దట్ ఈస్ ఈక్వల్ టు 10 అన్నమాట. సో దిస్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద క్లాస్. లేదంటే మనం ఇక్కడ లెక్క వేసుకోవాలనుకో ఇంక్లూజివ్ క్లాస్ లోనే లెంత్ ఆఫ్ ద క్లాస్ రావాలంటే 10 ని 19 ని ఇంక్లూడ్ చేసి లెక్క పెట్టుకోవాలి. 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. సో 10 అవుతుంది అనమాట. అంతేగాని 19 నుంచి 10 తీస్తే 9 వస్తుంది, తప్పు అయిపోతుంది. సో మనం హైట్ ఆఫ్ ద క్లాస్ డెఫినేషన్ నేర్చుకునేటప్పుడు ఖచ్చితంగా అప్పర్ బౌండరీ మైనస్ లోవర్ బౌండరీ అని విలువని తీసుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం క్లాస్ మార్క్ చూద్దాం. ఓకే, మనం ఇప్పుడు క్లాస్ మార్క్ చూద్దాం. క్లాస్ మార్క్ దీన్నే తరగతి విలువ, మధ్య విలువ అని చెప్పేసి కూడా అంటాం. క్లాస్ మార్క్ ని మనం ఏమంటామంటే మధ్య విలువ అని చెప్పేసి కూడా అంటాం. ఎలా కనుక్కోవాలి క్లాస్ మార్క్ అంటే అప్పర్ బౌండరీ ప్లస్ లోవర్ బౌండరీ బై 2 అన్నమాట. లేదా లోవర్ బౌండరీ ప్లస్ అప్పర్ బౌండరీ బై 2. సపోజ్ దీని యొక్క క్లాస్ మార్క్ అనుకో 0 + 10/2 అంటే 5 అవుతుంది అనమాట. దీని యొక్క క్లాస్ మార్కు ఎంత అవుతుంది? 10 + 20/2 ఈజ్ ఈక్వల్ టు 30/2 అంటే 15 అవుతుంది అనమాట. సో దీని యొక్క క్లాస్ మార్క్ ని xi తో చూపిస్తాము. వాటి యొక్క క్లాస్ మార్క్ ని 5, 15, 25, 35,
45 రావడం జరుగుతుంది. మరి ఏంటి క్లాస్ మార్కు ఎందుకు అంటే, ఇప్పుడు సపోజ్ మనం ఎగ్జామ్ పెట్టాము, 50 మార్కుల ఎగ్జామ్ వచ్చిన మార్కులు ఇవి. ఈ 50 మార్కుల ఎగ్జామ్ లో నీకు 2 మార్కులు వచ్చినాడు ఒకడు ఉన్నాడు, 3 మార్కులు వచ్చినాడు ఒకడు ఉన్నాడు, 5 మార్కులు, 7 ఏడుగురు విద్యార్థులు కూడా 2, 3, 5 అంటే 0 నుంచి 10 ఆ లోపు మార్కులు వచ్చిన వాళ్ళు 7 ఉన్నారు. ఈ విధంగా మన దగ్గర 7 విద్యార్థులు ఉన్నారు. మరి వీళ్ళందరికీ ఎంత మార్కు వచ్చినట్టు లెక్క పెడతాము అంటే ఇప్పుడు రేపు పొద్దున్న ఈ 0 నుంచి 10 మార్కులు వచ్చిన 7 ఉన్నారు. 7గురికి ఒక్కొక్కరికి ఎన్ని మార్కులు వచ్చినట్టు యావరేజ్ గా లెక్క పెట్టుకుంటామంటే ఈ క్లాస్ మార్క్ అనమాట. 7 5 35 మార్కులు, 7గురికి కలిపి 35 మార్కులు వచ్చినట్టు లెక్క పెడతాం. ఉదాహరణకి లెక్క పెట్టాం 2 3 5 5 5 10 17 17 17 6 23 23 4 27 27 5 32 మార్కులు వచ్చాయి. 5 అనుకోవడం వల్ల క్లాస్ మార్క్ 5 అనుకోవడం 7గురికి కలిపి 7 5 35 వచ్చాయి. అంటే జస్ట్ 3 మార్కులు తేడా రావడం జరిగింది. సో మనం క్లాస్ మార్క్ నే రిప్రజెంటేషన్ గా తీసుకుంటాం. అంటే ఒక క్లాస్ అంతటికి కూడాను ఈ 0 to 10 క్లాస్ అంతటికి ఈ 7 విద్యార్థులకి ఒక్కొక్కరికి ఎన్ని మార్కులు వచ్చినట్టు తీసుకుంటామంటే 5 అనమాట. అంటే దాని యొక్క క్లాస్ మార్క్ ని అందుకని తెలుసుకుంటాం అనమాట. అంటే మనం యావరేజ్ గా తీసుకోగలం, ప్రతి నంబర్ ని కన్సిడరేషన్ లో తీసుకోవడం జరగదు అనమాట. ఒకే ఒక నెంబర్ ని దాని యొక్క మిడ్ వాల్యూ అంటాం, దాన్ని క్లాస్ మార్క్ ని తీసుకోవడం జరుగుతుంది. క్లాస్ మార్క్ క్యాలిక్యులేట్ చేయగలగా లోవర్ బౌండరీ ప్లస్ అప్పర్ బౌండరీ బై 2. అలాగే క్లాస్ హైట్ ఆఫ్ ద క్లాస్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే అప్పర్ బౌండరీ మైనస్ లోవర్ బౌండరీ, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ కాదు, తప్పు అవుతుంది. కాబట్టి అప్పర్ బౌండరీ మైనస్ లోవర్ బౌండరీ చేస్తే మనకి లెంత్ ఆఫ్ ద క్లాస్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు ఇప్పుడు అప్పర్ లిమిట్స్, లోవర్ లిమిట్స్, 3 బౌండరీస్ అండ్ హైట్ ఆఫ్ ద క్లాసు అండ్ క్లాస్ మార్కు, మిడ్ వాల్యూ ఇవన్నీ నేర్చుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం కొన్ని డేటాస్ యొక్క మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలు చూద్దాం. రైట్, మనము ఒక డేటాని తీసుకున్నామంటే ఆ డేటాని ఏ విధంగా ఉపయోగించుకుంటాం, ఆ డేటాను ఉపయోగించి ఏ విలువల్ని కనుక్కుంటాం, ఏ కొలతల్ని మనం కనుక్కోగలం, వీటిని మనం ఒకసారి చూద్దాం. వాటినే మనం మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటాం. ఉదాహరణకి ఇప్పుడు సపోజ్ మనం షాప్ పెట్టాలండి, ఒక బట్టల షాప్ పెట్టాలనుకుంటున్నాం, షర్ట్స్ అమ్మాలనుకుంటున్నాం. మనం ఆ షాప్లో షర్ట్లు అమ్మాలనుకుంటే ఇప్పుడు అక్కడ మనకి రకరకాల సైజులు ఉంటాయి. మనకి స్మాల్, మీడియము, లార్జ్, ఎక్స్ట్రా లార్జ్, డబుల్ ఎక్స్ట్రా లార్జ్ ఇలాంటి కొలతలు ఉంటాయి. రైట్, ఇప్పుడు నువ్వు ఏ షర్టుల్ని ఎన్నెన్ని స్టాక్ పెట్టుకోవాలి. సపోజ్ నువ్వు ఒక 200 షర్ట్స్ ని లేకపోతే ఒక 2000 షర్ట్స్ ని పెట్టుకోవాలనుకున్నావు అనుకో. ఇందులో మనకి 1 2 3 4 5 కొన్ని 5 కొలతలు ఉన్నాయి అనుకోండి. ఒక్కొక్క షర్టు 400 తెచ్చావు అనుకో, నువ్వు ఏం జరుగుతుంది? ఒక్కొక్క షర్టు రకము అంటే స్మాల్ సైజులో నువ్వు 400 షర్ట్లు తెచ్చావు, లార్జ్ లోని ఇన్ని తెచ్చావు. తెచ్చడం వల్ల నష్టమా లాభమా, ఏం జరుగుతుంది? నువ్వు షాప్ లో తీసుకొచ్చి 2000 షర్ట్లను తీసుకొచ్చి పెట్టావు. పెడితే ఏమవుతుంది? స్మాల్ సైజు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనుకోండి, 400 సేల్ అయిపోతాయి. డబుల్ ఎక్స్ఎల్ సైజు వాళ్ళు ఒక 50 మందే వచ్చుకున్నారనుకో, మనకు 350 మిగిలిపోతాయి. అంటే మీకు స్మాల్ సైజు యాక్చువల్ గా ఒక 1000 మంది వచ్చి నీ షాప్ కి వచ్చారు ఒక నెలలో, కానీ నువ్వేమో 400 చొక్కాలు అమ్మిన తర్వాత మిగతా 600 అంటే వీడు వస్తే లేదని చెప్పాలి, ఈ షర్ట్ ఉందంటే వాడు తీసుకోడు. అంటే మరి ఇక్కడ ఏం చేయాలి మరి అంటే, నువ్వేం చేయాలి? ఏదైనా ఒక షాప్కి వెళ్ళి లేదంటే ఇంకెక్కడైనా చూసి అక్కడ ఏ చొక్కాలు ఏవి ఎన్ని సేల్ అవుతాయి నెలకి మనం డేటా తీసుకోవాలి. సపోజ్ స్మాల్ చొక్కాలు ఒక 900 సేల్ అవుతున్నాయి, మీడియం ఏమో చొక్కాలు ఒక 1100 సేల్ అవుతున్నాయి, లార్జ్ ఏమో చొక్కాలు ఒక 800 సేల్ అవుతున్నాయి, ఎక్స్ట్రా లార్జ్ ఏమో ఒక 500 సేల్ అవుతున్నాయి, ఇవేమో ఒక 200 సేల్ అవుతున్నాయి. సో నువ్వు ఈ డేటాకి సరిపడట్టుగా ఫస్ట్ ఏంటి, స్టాక్ ఏది ఎక్కువ తెచ్చి పెట్టుకోవాలి? మీడియం 1100 చొక్కాలు సేల్ అయ్యాయి కాబట్టి దీన్ని ఎక్కువ తెచ్చి నువ్వు స్టాక్ పెట్టుకోవాలి, అన్నిటికంటే తక్కువ దీన్ని తెచ్చి పెట్టుకోవాలి. మరి ఈ విధంగా ఏది ఎక్కువ సార్లు అయితే సేల్ అవుతుందో, మోస్ట్ అక్కరింగ్ వాల్యూ ఏదైతే ఉందో దాన్నే మనము మోడ్ అని చెప్పేసి అంటాం అనమాట. దీన్ని ఏమంటామంటే మోడ్ ఆఫ్ ద డేటా అని చెప్పేసి అంటాం. సో మనకి ఎక్కువగా బిజినెస్ చేసే వాళ్ళు మోడ్ ను ఫాలో అవుతారు. ఉదాహరణకి నువ్వు ఒక టూత్ పేస్ట్లు అమ్మాలనుకుంటున్నావు, ఎక్కువ మంది కాల్గేట్ కొనుక్కుంటున్నారు కాబట్టి కాల్గేట్ పేస్ట్ ఎక్కువగా స్టాక్ పెట్టుకోవాలి. ఇంకా డాబరు, ఇంకా మిగతా రకాలు పెప్సోడెంట్, కాస్మో, ఇంకేమైనా మిగతా రకాలు ఉంటే అవి కొంచెం కొంచెం తెచ్చి పెట్టుకోవాలి. ఏ రకం అయితే ఎక్కువగా సేల్ ఉంటుంది, చెప్పుల సైజులు, ఏ సైజ్ చెప్పులు ఎక్కువగా సేల్ అవుతున్నాయి ఆ సైజ్ నెంబర్ ని మనం ఎక్కువగా స్టాక్ లో పెట్టుకోవడం జరుగుతుంది. సో మనకి మోస్ట్ అక్కరింగ్ వాల్యూ ఈజ్ కాల్డ్ మోడ్ అనమాట.
సో బాహుళకం అంటారు దీన్ని, బాహుళకం. మోడ్ ఈస్ ద మోస్ట్ అకరింగ్ వాల్యూ. సపోజ్ ఒక డేటా నేను తీసుకున్నాను 2 3 5 7 8 3 4 3 9 3 7 1 2 3 3 ఎలా ఉంది అనుకోండి. ఈ డేటాలో ఏ వాల్యూ ఎక్కువ సార్లు వచ్చిందండి? 3 1 2 3 4 5 6 టైమ్స్ వచ్చింది. సో ఈ డేటా తాలూకా మోడ్ ఏమో 6 టైమ్స్ వచ్చింది కాబట్టి 3. అలా కాకుండా ఒక డేటా 2 2 3 3 4 4 5 5 ఎలా ఉంది, అన్ని సేమ్ టైమ్స్ వచ్చాయి. సో ఇది నో మోడ్ డేటా అని చెప్పేసి అనాలి మనం. నో మోడ్ డేటా అంటాం. అంటే సపోజ్ దీన్ని 1 పెట్టానంటే ఇక్కడ, అప్పుడు దీని మోడ్ మాత్రం 2 3 4 5 ఈ 4 ఉంటాయి. అంటే 4 మోడ్లు ఉంటాయి. అంటే ఒక డేటాకి ఎన్ని మోడ్స్ ఉండడానికి అవకాశం ఉంది? సపోజ్ నేను మరో డేటా ఇచ్చాను 2 3 3 4 4. ఇప్పుడు దీనికి ఎంత మోడ్ ఎంత? 3, 4 అంటే 2 బై మోడల్ డేటా. ఇది యూని మోడల్ డేటా, ఇదేమో బై మోడల్ డేటా, ఇదేమో ఏ మోడ్ ఆఫ్ 4 ఐటమ్స్ అనమాట. 4 మోడ్ అంటే ఈ 4ని నువ్వు సమానంగా ఎక్కువ తెచ్చి పెట్టుకోవాలన్నమాట. సో దిస్ ఈస్ ద మోడ్. అంటే మోడ్ అనేది కొన్నింటికి లేకుండా ఉంటది. ఇక్కడ మనం మోడ్ లేదని ఎందుకు చెప్పామంటే ఒకటి లేనప్పుడు అన్ని ఈక్వల్ గా వస్తే మోడ్ కాదు. ద మోస్ట్ అకరింగ్ వాల్యూ, ఇందులో ఏది మోస్ట్ వచ్చింది ఏది రాలేదు కదా, అన్ని సమానంగా వచ్చాయి కాబట్టి అక్కడ నో మోడ్ డేటా అని చెప్పేసి చెప్పుకోవాలి. అంతేగాని 2 3 4 5 4 కూడా మోడ్ కింద వస్తాయి అని చెప్పేసి చెప్పుకోకూడదు. సో ఫస్ట్ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఒకటి మనం చెప్పుకున్నాం, అది బాహుళకం గురించి మాట్లాడుకున్నాం. మరొకటి చూద్దాం. మనం ఇప్పుడు మరొక మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ గురించి మాట్లాడుకున్నాం. ఒక 6th క్లాస్ అబ్బాయి 2 అబ్బాయిల్ని, 7th క్లాస్ ఒక 2 అబ్బాయిల్ని, 8th క్లాస్ ఒక 2 అబ్బాయిల్ని తీసుకొని ఈ 6గురికి మనం భోజనం రైస్ పెట్టాలనుకున్నాం. ఓకే, రైస్ పెట్టుకోవాలనుకుంటే ఫస్ట్ వాడు ఈ ఇద్దరిలో ఒకడేమో 100 గ్రాములు తిన్నాడు, రెండో వాడేమో 105 గ్రాములు తిన్నాడు అనుకో. వీడేమో ఒకడేమో 110 గ్రాములు తిన్నాడు, ఇంకొకడేమో 120 గ్రాములు తిన్నాడు అనుకున్నాం. వీడేమో ఒకడు 115 గ్రాములు తిన్నాడు, ఇంకొకడేమో 120 గ్రాములు తిన్నాడు అనుకున్నాం. ఇప్పుడు ఈ 6గురు కలిసి యావరేజ్ గా ఎంత తిన్నారంటే, మొత్తం తిన్నాళ్ళు 605 ప్లస్ 10 15 20 35 35 ప్లస్ 15 50 50 ప్లస్ 20 70 670 బై ఇలా ఎంతమంది? 1 2 3 4 5 6గురు. 6గురితో భాగిస్తే 6 1 6 6 1 6 6 1 6 అండ్ 40 ఉంటుంది కదా, 6 36. సో 110.6 గ్రామ్స్ ఆఫ్ రైస్ యావరేజ్ గా తినడం జరిగింది. ఇప్పుడు నువ్వు 6 7 8 తరగతులకు కలిపి ఒక్కొక్క తరగతిలో ఇక్కడ 25 మంది, ఇక్కడ ఒక 35 మంది, ఇక్కడ ఒక 40 మంది ఉన్నారనుకోండి. మొత్తం ఎంతమంది? 25 ప్లస్ 30 60 ప్లస్ 40 100 మంది. సో 100 మందికి నువ్వు ఎంత రైస్ వండాలి? 100 × 116.6 గ్రాములు 111.6 గ్రాములు వండితే మనకి ఎంత అవుతుందంటే 0.11160 అవుతుంది. అంటే ఇది 11.160 kgs కింద, కిలోగ్రామ్స్ కింద, అంటే 11 kgs అండ్ 160 గ్రామ్స్ ఆఫ్ రైస్ ని మనం వండినట్లయితే యావరేజ్ గా ప్రతి ఒక్కరికి సరిపోతుంది అనమాట. అంటే ఇక్కడ దిస్ ఈజ్ ద మీన్ అనమాట. మీన్, దీన్నే సరాసరి అంటాం తెలుగులో. దీన్నే అర్థమెటిక్ మీన్ అని చెప్పేసి కూడా అంటాం, అంక మధ్యమం. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, ఒక కేంద్రీయ స్థాన కొలత. మరి కేంద్రీయ స్థాన కొలత అయినటువంటి ఈ మీన్ ని ఎలాంటి సందర్భంలో వాడతామంటే, రైస్. సపోజ్ ఒక 100 మెంబర్స్ కి నువ్వు భోజనం పెట్టాలనుకుంటే ఎన్ని రైస్ వండాలి, ఎంత వాళ్ళకి కూర తీసుకురావాలి, దానికి వాళ్ళకి ఎంత పెరుగు తీసుకురావాలి, లేకపోతే పప్పు ఎన్ని గ్రాములు వండాలి, ఇవన్నీ కూడా నువ్వు ఒక లెక్క ఉంటుంది. ఒక మనిషికి అయితే ఎలా ఉంటుందో అది ఇంటూ తీసుకుంటాం కాబట్టి పలానా ఇంత మనిషికి అంతే. మనకి ఇక్కడ క్లియర్ గా ఇలాంటి సందర్భాల్లో మనకి మీన్ అనేది వర్కౌట్ అవుతుంది అనమాట. రైట్, మూడో మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ చూద్దాం. నేను ఒక పరీక్ష పెట్టాను, 10 మార్కులకి 50 మార్కులకి నేను పరీక్ష పెట్టాను. నాకు 0 నుంచి 10 మార్కులు వచ్చిన వాళ్ళు కొందరు ఉన్నారు, 10 నుంచి 20 మార్కులు, 20 నుంచి 30, 30 నుంచి 40 అండ్ 40 నుంచి 50 మార్కులు వచ్చినటువంటి విద్యార్థులందరినీ నేను సెలెక్ట్ చేశాను. ఇందులోని నాకు 0 నుంచి 10 ఒక 5గురికి, 10 మందికి, 15 మందికి, 12 మందికి, 7గురికి రావడం జరిగింది అనుకోండి. ఇప్పుడు నాకేం కావాలంటే
ఒక సెంటర్ మార్కు నాకు కావాలి. 25 మార్కుల కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎందరూ, 25 మార్కుల కంటే తక్కువ వచ్చిన వాళ్ళు ఎంతమంది నేను తీసుకోవాలనుకున్నాను. అప్పుడు ఏమవుతుంది, నేను మిడిల్ వాల్యూ 25 కాబట్టి వీటన్నిటిని అసెండింగ్ ఆర్డర్లో రాసుకుంటే నేను చేయగలను. సరే, నేను ఇక్కడ ప్రెసెంట్ ఇక్కడ రావాలి కాబట్టి తర్వాత మనం నేర్చుకుందాం. 20 మార్కుల కంటే తక్కువ వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే ఈ 15 మంది 20 మార్కుల కంటే తక్కువ వచ్చిన వాళ్ళు. ఈ 19 + 5 24 + 34 మంది 20 మార్కుల కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు. అంటే ఒక వాల్యూ తీసుకొని దానికంటే ఎక్కువ ఎంతమంది ఉన్నారు, దానికంటే తక్కువ ఎంతమంది ఉన్నారు నాకు తెలియాలంటే దానికి మీడియన్ అంటారు అనమాట. మీడియన్ అంటే ఇది ఒక రకమైనటువంటి మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. దీన్నే మధ్యగతము. ఈ మధ్యగతం బోల్డ్ రకాలు ఉంటుంది. బట్ మనం ఇక్కడ 10th క్లాస్ లో వాడుకునే మధ్యగతం ఏంటంటే మిడిల్ టర్మ్ అనమాట. మిడిల్ వాల్యూకి పైన ఎంతమంది కింద మంది. సో ఇక్కడ మిడిల్ వాల్యూ అంటే 25 కట్టాలన్నమాట. అంటే 25 కట్టాలంటే సపోజ్ 2 3 4 5 7 9 25 కాదు, ఇక్కడ ఎంతమంది మొత్తం మనకి 45 + 4 9 49 మెంబర్స్ కదా. ఈ 49 లో సగం కంటే ఎక్కువ మంది ఉన్నారు, సగం కంటే తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు సపోజ్ 2 3 4 5 7 9 ఒక అసెండింగ్ లో రాసినటువంటి మార్కులు వివరాలు ఇవి. ఓకే, వీళ్ళు ఎంతమంది 1 2 3 4 5 6 7 8 9 10 మంది. ఈ 10 మంది కాదు 11 మంది అనుకున్నాం. ఈ 11 మందిలో సెంటర్ గా మార్కులు ఎవరికి వచ్చాయి, మధ్యలో మార్కులు ఎవరికి వచ్చాయి, ఇటువైపు 11 మంది కదా, ఇటువైపు 5 తీసేయండి. 1 2 3 4 5 ఇటువైపు 5 తీసేయండి. సో ఈ 7 మార్క్స్ వచ్చిన వాడు వాళ్ళకి మధ్యలో ఉన్నాడు అనమాట. సో మిడ్ మార్క్ అనమాట. అది 7 మార్క్స్ వచ్చిన వ్యక్తి వీటికి మధ్యలో ఉన్నాడు అనమాట. సో 7 అనేది దీనికి మధ్యగతము అవుతుంది. అలాగే మరి 10 మంది విద్యార్థులు ఉంటే అప్పుడు ఎలాగంటే 1 2 3 4 5 6 7 8 9 10 10 మంది ఉన్నారు. ఈ నలుగురిని తీసేయండి, ఈ నలుగురిని తీసేయండి. ఇప్పుడు ఈ మధ్యలో వచ్చిన ఇద్దరు ఉన్నారు. ఈ 5వ వ్యక్తికి ఏమో 10 మార్కులు వచ్చాయి, 6వ వ్యక్తికి ఏమో 12 మార్కులు వచ్చాయి. అప్పుడు మీడియన్ ఎలా కట్టాలి, దీని యొక్క యావరేజ్ 10 + 12/2 అంటే 22/2 అంటే 11 అనమాట. అంటే n గాని ఈవెన్ అయితే n/2 n/2 + 1 టర్మ్స్ యొక్క యావరేజ్ అనమాట. n/2 అంటే 10/2 5, n/2 + 1 అంటే 5/2 5 + 1 6. 5th and 6th టర్మ్స్ యొక్క యావరేజ్ మనకి ఇక్కడ మీడియన్ అవుతుంది అనమాట. సో ఇవి అన్గ్రూప్డ్ డేటా ఇచ్చినప్పుడు ఇవే కనుక్కుంటాం. గ్రూప్డ్ డేటాలో కూడా మనము వీటిని కనుక్కోవడం జరుగుతుంది. ఒకసారి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనము ఆ ఎగ్జాంపుల్ కి మీన్, మీడియన్, మోడ్ ఏ విధంగా కట్టాలో చూద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ తీసుకున్న దత్తాంశము ఒక ముడి దత్తాంశం. ఇట్ ఈస్ ఎ రా డేటా. So now we have to find the measures of central tendency that are mean, mode and median. ఈ మూడింటిని మనం ఈ డేటాకి కనుక్కుందామండి. సో మీన్ అంటే ఫస్ట్ వన్ మీన్ చూద్దాం. మీన్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఇక్కడ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఏంటి? 2 + 3 + 5 + 7 + 9 + 8 + 3 + 4 + 3 + 2 by how many observations? 1 2 3 4 5 6 7 8 9 10. So 10/10. So 2 + 3 5, 5 + 5 10, 10 + 7 17, 17 + 9 26, 26 + 8 34, 34 + 3 37, 37 + 4 41, 41 + 5 46, 46/10 that is equal to 4.6. This is mean of the అంక మధ్యమము 4.6 మార్క్స్ యావరేజ్ మార్క్స్ గా తీసుకో. రెండోది మీడియన్. మోడ్ మీన్స్ మోస్ట్ అక్కరింగ్ వాల్యూ. మోడ్ అంటే ఏమిటి? మోస్ట్ అక్కరింగ్ వాల్యూ. వాట్ ఈజ్ మోస్ట్ అక్కరింగ్ వాల్యూ అంటే ఎక్కువ సార్లు ఏది వచ్చింది. ముందు దీన్ని ఆరోహణ క్రమంలోనో అవరోహణ క్రమంలోనో రాద్దామండి. అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్ 2 2 3 3 3 అండ్ 4 5 7 8 9 1 2 3 4 5 6 7 8 9 10. ఇవి కూడా 10 వాల్యూస్.
మనకి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ వాల్యూస్ తక్కువ ఉన్నప్పుడు మాత్రం ఈ అవరోహణ క్రమం సాధ్యం అవుతుంది. మరి ఎక్కువ వాల్యూస్ అయిపోతుంది, ఒక 50-40 వాల్యూస్ ఉంటే ఏం చేయాలంటే దాన్ని అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ కింద కానీ గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ కింద కానీ టాలీ మార్క్స్ వేసి కన్వర్ట్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే చేయగలం. ఒక 50 వాటిని మనం అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్లో రాయలేము. మన 10th క్లాస్ సబ్జెక్ట్లో ఇంకా రాలేదు, మనం 9th క్లాస్లో ఉన్నదే ఇంకా నేర్చుకుంటున్నాం. సో ఇప్పుడు ఈ విధంగా రాసుకున్నాం. వీటన్నిటిలో కూడా ఈ 3 అనేది ఎన్నిసార్లు వచ్చింది? 3 times. మోస్ట్ అకరింగ్ వాల్యూ ఈజ్ 3. సో హియర్ ద మోడ్ ఈజ్ 3 ఈజ్ ద మోడ్. ఎక్కువ మందికి వచ్చిన మార్కులు ఏది అంటే మోడ్ అనమాట. యావరేజ్ గా మార్క్ ఎంత? అది మీన్ అనమాట. అంటే సరాసరి మార్క్ ఎంత అంటే వాళ్ళ అన్ని మార్కులు కలిపి బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ తో భాగిస్తే వచ్చింది. అలా కాకుండా మిడిల్ మార్క్ ఏది అంటే పలానా మార్క్ కి పైన ఎంతమంది ఉన్నారో కింద ఎంతమంది ఉండాలి. సో ఇప్పుడు అదే మోడ్ అనమాట. మీడియన్ ఏ విధంగా కనుక్కుంటాం? మీడియన్ అంటే మధ్యగతము అని చెప్పుకున్నాం. ఎలా కనుక్కుంటాం అంటే ఇక్కడ n ఎంత మనకి? n = 10. సో n/2 కనుక్కోగలం. ఇక్కడ n/2 5. సో n/2 టర్ము మరియు n/2 + 1th టర్ము ల యావరేజ్ అనమాట. సో హౌ యూ కెన్ ఫైండ్ nth టర్మ్ అంటే ఏంటి? ఇది అసెండింగ్ ఆర్డర్ లోనే కదా ఉన్నాయి. 1 2 3 4 5th టర్మ్ అంటే 3 ప్లస్ నెక్స్ట్ 4th టర్మ్ 4 6th టర్మ్ బై 2 అనమాట. సో 7/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 3.5 ఈజ్ ద మోడ్. మనం ఒకసారి ఈ వాల్యూస్ అన్ని జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఇదేమో మీడియన్, ఇదేమో మోడ్, ఇదేమో మీన్. ఏ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ కూడా ఈక్వల్ గా రాలేదు. సో మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ వాల్యూస్ అన్ని ఈక్వల్ గా రావాల్సిన అవసరం లేదు. మరి ఏంటి అంటే మనకి ఏది అవసరం దాన్ని బట్టి మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీని తీసుకోవాలి. నాకు ఒక ఎగ్జామ్ మార్కుల్లో మిడిల్ మార్క్ వచ్చిన వాళ్ళు ఎంతమంది, ఆ పైన ఎంతమందికి ఎంతమంది సమానంగా ఉండాలి, ఆ మార్క్ చెప్పండి అంటే అప్పుడు నేను మీడియం కనుక్కోవాలి. అలా కాకుండా ఎక్కువ మందికి ఏ మార్క్ వచ్చింది అనుకున్నాను అనుకోండి, దట్ ఈజ్ మోడ్ అనమాట. ద మోస్ట్ అకరింగ్ మార్క్ ఆఫ్ ద స్టూడెంట్స్ అంటే మోడ్. అలా కాకుండా యావరేజ్ మార్క్ ఆఫ్ ద స్టూడెంట్ అంటే దట్ ఈస్ ద మీన్. సో మన అవసరార్థం ఈ మీన్, మీడియన్, మోడ్ ని ఉపయోగించుకోవాలి. అయితే వీటిని జామెట్రీ అర్థమెటికల్ గా ఉపయోగించుకోవడానికి బాగా ఉపయోగకరంగా ఉండేది ఏంటంటే అర్థమెటిక్ మీనే. అందుకనే దాని పేరు అర్థమెటిక్. అంటే దానికి లాజికల్ ఆపరేషన్స్ అన్ని మనం అప్లై అవుతాయి అనమాట. సో దిస్ ఈజ్ బట్ ఇందులో ఉన్నటువంటి ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఏమైనా వాల్యూస్ పెద్దవి ఉంటే ఆ మోడ్ ఏమో మారిపోతుంది. సపోజ్ నేను ఒక కంపెనీలో ఉద్యోగస్తులు ఆ జీతాలు ఉన్నాయి. ఒకటికి 4,000 ఉంది, ఇంకొకటికి 3,000 ఉంది, మరొకటికి 2,000 ఉంది, ఒకటికేమో 10,000 ఉంది శాలరీ. ఇప్పుడు నేను యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాను. యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత? 4,000, 3,000, 7,000, 2,000, 9,000 ప్లస్ 10,000 మొత్తం ఎంత అయింది? 19,000. 19,000 బై 4 వేసాను. 4 4ల 16, 3 ఉంది, 4 7 28, 2 ఉంది, 4 5 20, 4,750. బట్ ఈ జీతం ఎవరికీ లేదు. ఎంత 10,000 వాడికి లేదు, ఈ 2,000, 3,000, 4,000 కూడా ఇది 5,000 దగ్గరలో ఉంది. సో ఎవరికి దగ్గరలో లేదు. సో బిగ్గెస్ట్ వాల్యూస్ అంటే ఈ 3 చిన్నవిగా ఉన్నాయి, ఈ ఒక్క వాల్యూ మాత్రం పెద్దదిగా ఉంది. మోస్ట్ లార్జ్ వాల్యూస్, స్మాల్ వాల్యూస్ ఆర్ మోస్ట్ ఎఫెక్టెడ్ ద మీన్ అనమాట. మీన్ ని ఇవి మోస్ట్ గా ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. రైట్. అలాగే ఈ మోడ్కి వచ్చేసరికి అసలు పెద్ద వాల్యూస్ ని చిన్న వాల్యూస్ ని అది పట్టించుకోదు అనమాట. మిడిల్ వాల్యూస్ మాత్రమే, అదే ఏది ఎక్కువ సార్లు వచ్చిందో దాన్ని మాత్రమే పట్టించుకుంటుంది. ఇది మీడియన్ మాత్రం పెద్దవి చిన్నవి వాల్యూస్ తేడా ఉండదు. దానికి మధ్యలో ఉన్న వాల్యూ మాత్రమే దీనికి కావాలి మీడియన్ కి. మోడ్ ఏంటి? చిన్న వాల్యూ 10 సార్లు వచ్చినా అదే మోడ్ కింద తీసుకుంటుంది. ఇప్పుడు సపోజ్ ఒక కంపెనీలో శాలరీస్ 1000 ఒక 10 మందికి ఉన్నాయి, 2,000 ఒక 4గురికి ఉన్నాయి, 10,000 ఒక 2కి ఉన్నాయి. అప్పుడు మోడ్ ఏమవుద్ది? 1000 అవుతుంది అనమాట. సో ఎక్కువ మందికి ఏది ఉంది అనే దాన్ని పాపులారిటీని తీసుకుంటుంది అనమాట. మోడ్ ఈజ్ ఇండికేట్స్ పాపులారిటీ. ఓకే. మీన్ గివ్స్ యావరేజ్ అనమాట. మీడియన్ గివ్స్ ద మిడిల్ వాల్యూ ఆఫ్ ద డేటా. ఓకే. ఇప్పుడు మనం మన 10th క్లాస్లో ఉన్నటువంటి అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీలకు వద్దాం ఒకసారి. ఇప్పుడు మనం రా డేటాకి మీన్, మీడియన్, మోడ్ మనం కనుక్కున్నాం ఒక అన్గ్రూప్డ్ అదే రా డేటాకి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఒక అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ నేను తీసుకోవడం జరిగింది. మార్క్స్ అండ్ ఫ్రీక్వెన్సీ
ఒక్కొక్క మార్క్ కి ఎంత మంది ఉన్నారో ఇక్కడ చూపించడం జరుగుతుంది కాబట్టి ఇది అన్గ్రూప్డ్. అలా కాకుండా నేను క్లాస్ ఇంటర్వెల్స్ తీసుకుంటే దాన్ని ఏమంటారని చెప్పుకున్నాం మనము, గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ అంటారని చెప్పుకున్నాం. సో దీనికి నేను ఇప్పుడు మీన్ కనుక్కోవాలి. హౌ ఐ కెన్ ఫైండ్ ద మీన్, ఎలా కనుక్కోగలను ఒకసారి చూస్తే ఏం చేయాలి? మీన్ అంటే మనకేమిటి తెలుసు, రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. రాసుల మొత్తం అంటే ఇక్కడ 1 మార్క్ ఎంతమందికి వచ్చింది, ఇద్దరికి వచ్చింది అంటే 1ని 2 సార్లు కలపాలి. అంటే 1 2 2 అంటే 1 మార్క్ వచ్చిన వాళ్ళకి వచ్చినటువంటి మార్కులు మనం జాగ్రత్తగా చూసినట్లయితే 1 మార్కు ఎంతమందికి వచ్చింది, ఇద్దరికి వచ్చింది. సో 1 2 2. మరి 2 మార్కులు ఎంతమందికి వచ్చింది, ముగ్గురికి వచ్చింది. 2 3 6 అంటే 2 మార్కులు వచ్చిన వాళ్ళకి మొత్తం మార్కులు ఎంత, 2 2 2 6, 2 3 6. 3 మార్కులు ఎంతమందికి వచ్చింది, 8 3 24. 4 మార్కులు ఎంతమందికి వచ్చాయి, 9 మందికి అంటే 9 మందికి వచ్చిన మార్కులు 36. 5 మార్కులు ఎంతమందికి వచ్చింది, 10 మందికి అంటే 10 మందికి వచ్చిన మార్కులు 50. 15 6 90. 13 7 7 3 21 91. 8 8 64. 7 9 63. 5 10 50. ఇవి అంటే 1 మార్క్ వచ్చిన మార్కులు ఇవి. 2 మార్కులు 3 4 5 6 7 8 9 10. అంటే మనం ఏం చేసాం, ఈ xi అంటే మార్క్ ని క్లాస్ మార్క్ లేదా మార్క్ ని fi ఫ్రీక్వెన్సీతో గుణించాం. సో fi ఇంటూ xi అదనమాట. సో ఇవన్నీ కలుపుతాం. దీన్నే సిగ్మా fi xi అంట. అంటే సిగ్మా మీన్స్ సమ్ ఆఫ్ ద fi అండ్ xi అనమాట. fi xi యొక్క ప్రోడక్ట్ యొక్క సమ్మే సిగ్మా fi x. ఇవన్నీ కలపగా వచ్చినటువంటి వాల్యూ ఒకసారి చూసుకుంటే 8 6 4 10 16 16 5 21 21 3 24 2 7 6 13 19 19 9 28 28 9 37 37 5 42 45 45 2 47 474 మార్కులు వచ్చాయి. అంటే నువ్వు 1ని 2 సార్లు వేసుకుని 2ని 3 సార్లు వేసుకుని అన్ని కలుపుకుంటూ వెళ్తే 474. సిగ్మా fi అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఎంతమంది మార్కులు ఇవి, 80 మంది విద్యార్థుల యొక్క మార్కులు. సో మనం మీన్ అంటే ఎప్పుడు ఏ ఫార్ములాని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది, రాసుల మొత్తము అంటే సిగ్మా fi xi బై సిగ్మా fi. సో సిగ్మా fi xi ఎంత, 474 బై 80. సో దీన్ని మనం భాగించుకుంటే 8 8 5 40 7 ఉంటుంది, 8 9 72, ఓకే 2 ఉంటుంది, 8 2 16, 8 5 40. సో మనకి ఇందాక మనకి ఎంత వచ్చింది, 592 కదా, బై 80 చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 5 పాయింట్ అంటే 59.25 వచ్చింది. బై 10 చేస్తే 5.925. అంటే మన యొక్క యావరేజ్ మార్కు 5.9 అంటే నియర్లీ 6 అనమాట. 6 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది యావరేజ్ గా 6 మార్క్ వచ్చిందని చెప్పుకుంటాం. రెండోది మీడియన్. మనం ఏం కనుక్కోవాలనుకుంటున్నాం ఈసారి, మోడ్. మోడ్ మనం ఈజీగా కనుక్కోవచ్చండి. మోడ్ అంటే మోస్ట్ అక్కరింగ్ వాల్యూ. ఏ మార్క్ ఎక్కువ మందికి వచ్చింది, 6 మార్కులే కదా, అంటే 15 మందికి వచ్చింది 6 మార్కులు. సో డైరెక్ట్ గా డేటా నుంచి మనం మోడ్ కనుక్కోవచ్చు. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏది ఉంటే అదే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ, ఏదైతే వాల్యూ దేనికైతే ఉంటుందో అదే మోడ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ మీడియన్. మీడియన్ అంటే మధ్యగతాన్ని ఎలా కనుక్కుంటాం అంటే, మధ్యగతం అంటే మధ్యలో వచ్చిన మార్కు. అంటే 1 నుంచి 10 వరకు 80 మందిని ఒక వరుసలో రాస్తే 40వ వాడికి అంటే 80/2 40వ వాడికి 41వ వాడికి వచ్చిన మార్కులకి బై 2 చేయాలన్నమాట. అంటే 40 41 మధ్య మార్క్ అంటే 40.5 వ్యక్తి అక్కడ ఉన్నాడు. మరి మనం వీటిని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ రాసుకోవచ్చండి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఇప్పుడు ఇద్దరు ఉన్నారు ఫస్ట్, తర్వాత 2 మార్కులు వచ్చిన వాళ్ళకి ఇక్కడికి 5 అయ్యారు. అంటే 1 2 కలిపి ఎంతమంది అయ్యారండి, 5. 1 2 3 కలిపితే 13 మంది అయ్యారు. 1 2 3 4 కలిపితే మొత్తం ఎంతమంది అయ్యారు, 22 మంది అయ్యారు. 1 2 3 4 5 కలిపితే 32 మంది అయ్యారు. 6 వరకు వచ్చిన వాళ్ళు ఎంతమంది అవుతారు, 47 మంది అవుతారు. 7 మార్కుల వరకు వచ్చిన వాళ్ళు ఎంతమంది అవుతారు, 47 + 13 60 అవుతారు అనమాట. 8 మార్కుల వరకు వచ్చిన వాళ్ళు ఎంతమంది అవుతారు, 68 అండ్ 75 ఇంకా 80. ఇప్పుడు 40 మార్కులు లేదా 41 మార్కులు వచ్చిన ఈ ఇద్దరు విద్యార్థులు, అంటే 40వ వ్యక్తి 41వ వ్యక్తి మధ్యలో వ్యక్తి వాళ్ళు, అంటే 40కి n/2, n/2 + 1 సరి సంఖ్య కాబట్టి ఈ మార్కులు వచ్చిన ఈ నెంబర్ వ్యక్తులు అనమాట. అంటే 40వ వ్యక్తి 41వ వ్యక్తి ఎక్కడ ఉంటారు,
ఇక్కడ వరకు 32 మంది ఉన్నారు. మరి 32 నుంచి 47 వరకు వచ్చిన వాళ్ళు ఏ మార్కు వచ్చిన వాళ్ళు 6 మార్కులు వచ్చిన వాళ్ళే. ఇప్పుడు సపోజ్ నువ్వు ఇలా లెక్కేసుకుంటూ 30 వరకు 5 మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. 31 నుంచి మనం ఎక్కడి నుంచి 32 నుంచి 31 వరకు 5 మార్కులు, 32వ వ్యక్తి నుంచి 46వ వ్యక్తి వరకు మనకి ఎన్ని మార్కులు వచ్చిన ఉంటారు? 6 మార్కులు వచ్చిన ఉంటారు. 47వ వ్యక్తి వరకు 32 వరకు ఈ 5 మార్కులు కదా, ఈ 32 దాటిన దగ్గర నుంచి 47వ మార్కు వరకు వీళ్ళందరూ కూడా 6 మార్కులు వచ్చిన వాళ్ళే. మరి ఇందులో 40వ వ్యక్తి 41వ వ్యక్తి కావాలి. 40వ వ్యక్తికి 6 మార్కులే వచ్చాయి, 41వ వ్యక్తికి 6 మార్కులే వచ్చాయి. సో 6 + 6/2 అంటే మనకి 6 అవుతుంది అనమాట. సో మీడియన్ మనకి ఏమవుతుందంటే 6. అంటే మనకి ఏం చేయాలంటే ఇక్కడ n/2 ఏందులో ఉందో చూడాలన్నమాట. n/2 40/2 అంటే మనకి 40 ఇందులో ఏ ఫ్రీక్వెన్సీలో ఉంది? 47లో ఉంది క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. సో 32లో లేదు, 60లోని దాటిపోయింది, అంటే 47లో ఉంది. కాబట్టి అక్కడ వచ్చినటువంటి ఈ 6 మార్కులే దీని యొక్క మీడియన్ అవుతుంది అనమాట. ఈ విధంగా అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీకి మనం మీడియన్ మోడ్ అయినటువంటి మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే రైట్. మనం ఇప్పుడు నెక్స్ట్ క్లాస్లో మనము డీవియేషన్ మెథడ్లో మీన్ని కనుక్కోవడం కూడా నేర్చుకుందాం. ఓకే ఒకసారి దాన్ని కూడా ఇప్పుడే నేర్చుకుందాం. రైట్. డీవియేషన్ అంటే ఏంటో చూద్దామండి. డీవియేషన్, వాట్ ఈజ్ డీవియేషన్ అంటే విచలనము. అంటే ఇప్పుడు ఇందులోని మనకి 14 మంది 3 మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఒక 4 మార్కులు వచ్చిన 20 మంది ఉన్నారు. ఒక వాల్యూని మనము మీన్ అనుకుందామండి. మీన్ ఏమో 3 అనుకుందాం. అంటే ఎస్యూమ్డ్ మీన్ అంటాం దాన్ని. ఎస్యూమ్డ్ మీన్ మనము ఎంత అనుకున్నామంటే 3 అనుకుందాం. అప్పుడు ఆ ఎస్యూమ్డ్ మీన్కి మిగతావి ఎంత డిఫరెన్స్ ఉన్నాయి దాన్నే డీవియేషన్ అంటారు అనమాట. DI = XI - A. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇప్పుడు ఇది XIకి Aకి 0కి 3కి ఎంత డీవియేషన్? 0 - 3 -3. 1కి 3కి ఎంత డీవియేషన్? -2. 2కి 3కి -1. 3కి 3కి 0. 4కి దీనికి 1. దీనికేమో 2 అన్నమాట. సో ఇది డీవియేషన్. ఈ డీవియేషన్ ని FIతో గుణిస్తాం, అంటే 2 - 3 కదా. సో FI DI సమ్ ఆఫ్ డీవియేషన్స్ అంటారు అనమాట. FI DI అంట -6 -10 -9 4 0 20 and 30. దిస్ ఈస్ ద. సో ఇవన్నీ కలిపితే సమ్ ఆఫ్ ద డీవియేషన్స్ అంటారు అనమాట. సో సమ్ ఆఫ్ ద డీవియేషన్స్ ఎంత? ఈ మైనస్లన్నీ కలిపితే 6 9 15 + 10 25 ప్లస్ 50 అంటే 25 అనమాట. డీవియేషన్ సమ్ ఎంత ఉంది? 25. అంటే మనం అనుకున్న దానికంటే 25 ఎక్స్ట్రా ఉందన్నమాట. సో మనం ఇప్పుడు మీను ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయగలమంటే మీన్ ఈ మీన్ డీవియేషన్ ఏదైతే ఉందో సమ్ ఆఫ్ ద డీవియేషన్ సిగ్మా FI DI ని బై నెంబర్ ఆఫ్ టైమ్స్ తో మనం నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ తో భాగించిస్తే, అంటే ఈ సమ్ ఆఫ్ ద డీవియేషన్ ని మొత్తం నెంబర్ తో భాగించాం కాబట్టి ఏదైతే ఏ నుంచి మనం తీసామో XI - A అది ఎన్నిసార్లు తీసాం అన్నిసార్లు భాగించాం కాబట్టి ఒకసారి తీసినట్టు. సో ఏ కలిపేద్దాం. సో A + సిగ్మా FI DI బై సిగ్మా FI అనేది డీవియేషన్ మెథడ్ లో మీన్ యొక్క ఫార్ములా అవుతుంది. సో మనకి ఇక్కడ A = 3. A = ఎంత మనకి? 3. సిగ్మా FI DI ఎంత? 25. సిగ్మా FI అంటే యావరేజ్ చేయాలి, సమ్ చేయాలి. 7 9 16 16 14 30 30 + 35 65. సో సిగ్మా FI = 65 అన్నమాట. సో A + సిగ్మా FI DI అంటే డీవియేషన్ సమ్ 25 బై 65 అన్నమాట. 5 5 5 7 సారీ 5 13 65. సో 13 3 39 + 5 బై 13 అంటే 44/13. 13తో 44 భాగిస్తే 13 3 39 ఎంత ఉంటుంది? 4 ఉంటుంది. మళ్ళీ 13 3 39 1 ఉంటుంది, 0 వేసుకోవాలి. మళ్ళీ 13 1 13 ఇలా పడుతుంది అనమాట. సో 3.30 అనేది దీని యొక్క యావరేజ్ అవుతుంది. ఇది డీవియేషన్ మెథడ్ లో ఒక అన్గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ యొక్క డిస్ట్రిబ్యూషన్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? A + సిగ్మా FI DI బై సిగ్మా FI. ఎందుకు ఈ ఫార్ములాని వేసాము? ఈ ఫార్ములాని మనం డెరైవ్ చేసుకున్నదే. ఏంటి? డీవియేషన్స్ ని తీసాము. ఎన్నిసార్లు తీసాము? 65 సార్లు తీసాము. ఈ రెండు మల్టిప్లై చేస్తే 65 వాటి యొక్క డీవియేషన్. ఆ 65 యొక్క డీవియేషన్ యావరేజ్ చేస్తాం, అంటే ఒకసారి తీసినట్టే లెక్క. ఆ ఒకసారి కల్పిస్తాం, అంటే
మామూలుగా పద్ధతిలో డైరెక్ట్ మెథడ్ లో చేసిన దానికి డీవియేషన్ మెథడ్ లో చేసిన దానికి ఎటువంటి ఒక్క పాయింట్ కూడా తేడా రాదనమాట. సో సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ ఫార్ములా ప్రకారం చేస్తే ఆన్సర్ ఎంతైతే వస్తుందో డీవియేషన్ మెథడ్ లో చేసిన సేమ్ ఆన్సర్ రావడం జరుగుతుంది. ఓకే, దిస్ ఈస్ ద ఇంట్రడక్షన్ పార్ట్ ఆఫ్ స్టాటిస్టిక్స్. మనం ఇప్పటి వరకు 10th క్లాస్ లో ఒక్క పాయింట్ కూడా మనం ఇంతవరకు డిస్కస్ చేయలేదు. నెక్స్ట్ క్లాస్ లో మనం 10th క్లాస్ లో క్లాస్ మాత్రమే డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇంతవరకు నేర్చుకున్న దాని మీద ఈ డిస్క్రిప్షన్ లింక్ లో మీకు ఒక చిన్న ఎగ్జామ్ ఉంటుంది, వాటిని నింపండి. అందరూ కూడా స్టే హోమ్ అండ్ స్టే సేఫ్, ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండి చక్కగా నేర్చుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.